సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల విస్తృత సమావేశం దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ లైవ్ అందిస్తారు. లివిల్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రోడ్ షో కొనసాగుతోంది. మీటింగ్ కి ఎంతసేపట్లో హాజరయ్యే అవకాశం ఉంది? అక్కడున్న వాళ్ళంతా కూడా ఏమంటున్నారు మీటింగ్ కి సంబంధించి? వచ్చే నెల 27న జరిగే భారీ బహిరంగ సభ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ వాళ్ళ నియోజకవర్గాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా మొదటిసారి వాళ్ళ సూర్యాపేట నియోజకవర్గానికి వస్తే మరి కాసేపట్లో ఈ సూర్యాపేట పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మాజీ కార్పొరేషన్ చైర్మన్ రాజు సార్ చెప్పనన్నా ఇవాళ ఈ కేటీఆర్ రానున్న నేపథ్యంలో ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు? ఇవాళ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పెద్ద పండుగ వాతావరణం లెక్క కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏప్రిల్ 27వ తారీఖు 25 సంవత్సరాల పండుగ కార్యక్రమాన్ని అన్ని వర్గాలను కలుపుకుంటూ పోయి పెద్ద ఎత్తున కేసీఆర్ గారు నిర్దేశించినట్టు పెద్ద ఎత్తున 27 తారీఖు పెద్ద ఎత్తున పండుగ వాతావరణం ఏర్పడుతుంది. దానిలో భాగంగా మొట్టమొదటిసారి నల్లగొండ జిల్లా ఏ ఉద్యమం తీసుకున్నా నల్లగొండ నుంచి మొదలు, ఏ కార్యక్రమం తీసుకున్నా నల్లగొండ నుంచి మొదలుతాయి. దానిలో భాగంగానే ఈరోజు కేటీఆర్ గారు సూర్యాపేటలో ఉమ్మడి నల్లగొండ జిల్లాని సూర్యాపేటకి ఈరోజు రావడం జరుగుతూ ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరు కానీ పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఏ విధంగా రాబోయే 27వ తారీఖున జరగాల్సిన కార్యక్రమానికి దిశానిర్దేశం చేస్తానికి ఇక్కడ నుండి మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎంపీలు కానీ జిల్లా అధ్యక్షులు కానీ మాజీ ఇన్ఛార్జీలు కానీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ జిల్లా బాడీ సెక్రటరీలు అందరికీ కూడా ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా సమాయమత్తం కావాలి, వాళ్ళని ఏ విధంగా వారిని ఉపయోగించుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని అభినందించే విధంగా ముందుకు పోవాలన్న ఆలోచనతో కేటీఆర్ గారు ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. ఇంకొక 5 నుంచి 10 నిమిషాల్లో కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చి ఆయన ఏ విధమైన కేసీఆర్ గారు ఆలోచన విధానం ఇక్కడ ఏ విధంగా ముందుకు తీసుకుపోతారు, ఏ విధంగా మళ్ళీ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే తెలంగాణ సాహిత్యాన్ని కానీ మర్చిపోయిన మళ్ళీ చరిత్రను పైకి తీసుకురావాలంటే 25 సంవత్సరాల పండుగ వేదిక కాబోతుంది. కాబట్టి కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చి ఒక 5 నిమిషాల్లో వచ్చి ఉమ్మడి నల్లగొండ జిల్లాను సూర్యాపేట జిల్లా ప్రాంతాలందరికీ కూడా దిశానిర్దేశం చేసి మళ్ళీ మొదలైంది మళ్ళా కార్యకర్తలందరూ పెద్దగా సంతోషంతో ఉత్సాహంతో ఉన్నారు. ఎప్పుడు కేటీఆర్ గారు వస్తారు, ఎప్పుడు ఏం మాట్లాడతారు, మేము ఎప్పుడు రంగంలోకి దిగాలి, ఏ రోజు ఏప్రిల్ 27వ తారీఖు ఎప్పుడు వస్తుందన్న ఆశతో ఉన్నారు. కాబట్టి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇక్కడ రావడం జరిగింది. కేటీఆర్ కూడా అదే ఉత్సాహంతో వచ్చి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండాలి, ప్రత్యక్షంగా ఉన్నటువంటి పాలకుల్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, వాళ్ళని ఏ విధంగా ముందుకు పోవాలి. మీరు చూసుకోవచ్చు, మొన్న 15 రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారు ఏడ్చిండు. ఆయన ఏడ్చుకుంటూ ఇక్కడ ఎస్ఎల్బీసీ నీళ్ళు ఇవ్వమంటే కూడా ఇప్పటి వరకు కనికరించలేదు. అదేవిధంగా రంగనాయకమ్మ దగ్గర కేటీఆర్ గారు, అదేవిధంగా మిడ్ మార్నింగ్ దగ్గర హరీష్ రావు గారు, వీళ్ళిద్దరు కూడా వాళ్ళు అడిగిపోయి కూర్చుంటే తప్ప నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మీకు నీళ్ళు ఎప్పుడు ఇవ్వాలి, వ్యవసాయానికి ఎప్పుడు నీళ్ళు ఇవ్వాలి, ఎప్పుడు రైతులకు ఏం కావాలి, రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలనే ఆలోచన కూడా లేటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎదుర్కోబోతా ఉంది. ప్రతిపక్షంగా ఏ విధంగా ప్రజలకు మేము తెలంగాణ అంటే తెలంగాణ వాళ్ళకు ఏ విధంగా కడుపులో పెట్టుకుని కాపాడుకోవాల్సిన పరిస్థితి కేసీఆర్ గారికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు చేసే పనులను, మీరు చేసే అరాచకాలను దృష్టిలో పెట్టుకొని 27వ తారీఖు వేదిక అవుతుంది. మీరు చేసే అరాచకాలను ఈ నల్లగొండ జిల్లాలో ఇలా మాట్లాడుతుంది. ఇదే నల్లగొండ జిల్లాలో మొన్నటి వరకు చూడొచ్చు, ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఇప్పటి వరకు వాళ్ళ 8 మంది శవాలు రాలేదు. ఇలా ఒక ఆయన హెలికాప్టర్ దిగి పొద్దున ఆఫీస్కి పోయినట్టు పొద్దున ఆడికి దిగి సాయంత్రం టిఫిన్ పట్టుకొని బయటికి పోతాడు. ఒక ఎమ్మెల్యేనేమో పొద్దున ఒకటి మాట్లాడుతూ, ఒక మంత్రి ఏమో సాయంత్రం ఒకటి మాట్లాడతారు. ఒక ఆయన నీళ్ళు వాటర్ అంటాడు. ఎవరు ఏం మాట్లాడుతుండో ఈ నల్లగొండ జిల్లాని గందరగోళం ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కూడా ఒక్కదాటిని చేర్చి జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో నల్లగొండ జిల్లా ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా నల్లగొండ జిల్లా మళ్ళా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తానికి అందరు కూడా ఇక నాయకులు సమాయత్తమైనారు. ఖచ్చితంగా మీరు చేసి అరాచకాలు ఎండగొడతా ఉంటారు. మీరు చెప్పండి, యువత పెద్ద ఎత్తున ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఇవాళ గత 16 నెలల పాలనలో యువత పెద్ద ఎత్తున మోసపోయిన పరిస్థితి. నిన్న బడ్జెట్లో కూడా విద్యకు నిధులు కేటాయించలేదు. ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభకు ఏ విధంగా రానున్నారు? ఉద్యమ తరహా మరొకసారి పంత యువత నుంచి రానుందా? ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలే, వాళ్ళు ఏదైతే నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు కొని తర్వాత నిరుద్యోగ భృతి అంది. ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి ఒక నిరుద్యోగి కూడా నిరుద్యోగ భృతి వచ్చిన పరిస్థితి లేదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు అడుగు పెడుతున్న కారణంగా రేపు జరగబోయేటువంటి ఏప్రిల్ 27వ తారీఖు జరగబోయేటువంటి భారీ బహిరంగ సభ విజయవంతం చేయడానికి తెలంగాణలో ఉన్నటువంటి యావత్ ప్రజలంతా కూడా, యువకులు నిరుద్యోగులంతా కూడా చూస్తారు, కేసీఆర్ గారి వైపు చూస్తారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి పాలన 10 సంవత్సరాలు ఏ విధంగా ఉంది, ఇవాళ 16 నెలల్లో ఇవాళ పాలన ఏ విధంగా ఉంది. ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రి లేక విద్యా వ్యవస్థ కొనసాగుతుంది. ఇవాళ విద్యార్థులకు సంబంధించిన విద్యా వ్యవస్థకు సంబంధించింది, ఇలా దానికి సంబంధించినటువంటి బడ్జెట్లో కూడా చాలా తక్కువ బడ్జెట్ అంటే ఆయన కనీసం అవగాహన లేదు. ఏ దానిపైన
అవగాహన లేకుండా ఏదో పిచ్చోని చేతుల రాయిగా మారి అలా రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రజలంతా కూడా అరిగోసపడుతున్నారు. అంటే ఏ రంగాన్ని చూసినా, ఇటు మహిళలకు చూసినా, ఇటు రైతులకు చూసినా, ఇటు విద్యార్థి రంగాన్ని చూసినా, యువకులకు చూసినా, ఏ రంగం చూసినా ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇలా రైతాంగం చూస్తే ఇలా ఎస్ఆర్ఎస్పి ద్వారా రావాల్సినటువంటి నీళ్లు రాక రైతులతో దాని కింద ఉన్నటువంటి తుంగతుర్తి కావచ్చు, సూర్యాపేట కావచ్చు, కోదాడ కావచ్చు, హుజూర్నగర్ ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూసినాం. ఇలా ఎకరాలలో లక్షల ఎకరాలలో పంట ఎండిపోతుంది. అంటే ఇలా ఏ రంగం అయినా చూసినా కూడా ఇలా 16 నెలల్లో వాళ్ళు చేసినటువంటి పాలన అంతా కూడా దాదాపు కేసీఆర్ గారి పాలనలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలబెట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇలా 16 నెలలు ఇలా రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉండి అన్ని రంగాల్లో కూడా విఫలమైపోయి, అంటే ఇలా బడ్జెట్ పెట్టినటువంటి పరిస్థితులు కూడా విఫలమైపోయి ఇలా పూర్తి స్థాయిలో అంటే ఎవరైనా మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు మాట్లాడితే స్పీకర్ సస్పెండ్ చేయడం. అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు స్పీకర్గా చెప్పాలంటే కూడా ఇలా వివరణ ఇవ్వలేని పరిస్థితి. దాని మీద కూడా ఎంత రాద్దాం సరే ఇలా. కాబట్టి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇలా సూర్యాపేట జిల్లాకు వస్తున్న సందర్భంగా యువకులంతా కూడా పెద్ద ఎత్తున కూడా స్వాగతం తెలిపి రేపు జరగబోయేటువంటి ఏప్రిల్ 27 తారీఖు జరగబోయేటువంటి భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి ప్రజలంతా కూడా యువకులంతా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారి పాలన చూసి ఇలా 10 సంవత్సరాలు ఏ విధంగా ముందుకు పోయింది, ఇలా ఈ 16 నెలల్లో ఇలా రాష్ట్రం ఎంత దిగాల పరిస్థితి చూసినాం. ఇలా రైతులను కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి, ఆనాడు రైతులు రాజుగా చేసినటువంటి పరిస్థితి కేసీఆర్ గారిది. ఇలా రైతులను రోడ్డు మీదకి తీసుకొచ్చిన మళ్ళా యూరియాకు సంబంధించిన పెట్టుబడి సాయం లేక రైతులకు ఏది ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చకుండా రైతుల పరిస్థితి దారుణమైన పరిస్థితి ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా ఈ ప్రజలు బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు ఉద్యమాల జిల్లా కాబట్టి ఈ జిల్లాకి వెళ్ళి సూర్యాపేట కావచ్చు, నల్గొండ కావచ్చు, యాదాద్రి జిల్లాకి వెళ్ళి ఎప్పుడు కూడా ఉద్యమంలో మొదటి వరుసలో ఉన్నటువంటి జిల్లా కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజలంతా కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అయితే ఇవాళ ఎవరిని అడిగినా ఒకటే చెప్తున్నారు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఖచ్చితంగా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ వస్తారు. ఖచ్చితంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ బహిరంగ పెద్ద ఎత్తున పోతాం. ఖచ్చితంగా ఆనాడు ఉద్యమంలో ఏ విధంగా అయితే మెడలు వంచామో మరొకసారి మెడలు వంచాం. ఇక్కడ మంత్రులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కనీసం కూడా పక్కనున్న కృష్ణా నీళ్ళని తీసుకొచ్చి పచ్చని పొలాల్లో పారించలేని మంత్రులు ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఏం చేయలేకపోతున్నారు. ప్రశ్నిస్తే ఇవాళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయించారే తప్ప ఏం చేయలేరు అంతకు మించి అని చెప్పేసి కూడా వారంతా చెప్తున్నారు. యువతంతా కూడా పెద్ద ఎత్తున ఈ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. ఖచ్చితంగా భారీ బహిరంగ సభకు ఇక్కడ నుంచి లక్షలాదిగా తరలి వెళ్ళి మరొకసారి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటుతాం, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. ఇవాళ ఏదేమైనప్పటికీ తెలంగాణ ఆకాంక్షలు, తెలంగాణ అస్తిత్వం బీఆర్ఎస్ పార్టీకి తప్ప ఇంకో పార్టీకి పట్టదు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ అస్తిత్వం ఖచ్చితంగా తెలంగాణ అస్తిత్వంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ వైపున్నది ఇవాళ 16 నెలల పాలనలో అస్తవ్యస్తం, అగమ్య గోచరంగా ఇవాళ ప్రజల పరిస్థితి ఉంది. కనుక ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ బీఆర్ఎస్ రావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నిర్ణయిస్తున్న పరిస్థితి అవుతుంది. అడుగడుగున బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్కు జన నిరాజనం పడుతున్న తీరే ఇందుకు నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ సూర్యాపేట ముఖ్య కార్యకర్తల సమావేశానికి మరికాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ హాజరు కానున్నారు. సునీత, ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ లివిన్.